మీరు జెన్సీ కిడ్డా? జాబ్స్ వద్దు, బిజినెస్ ముద్దు అనుకుంటున్నారా? బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది, కానీ అడుగు ముందుకు పడట్లేదా? ఒకవేళ అడుగు పడినా స్టార్టింగ్ లోనే లాస్ వచ్చి చేతులెత్తేస్తున్నారా? బిజినెస్ ఐడియా ఉంటే సరిపోదు, ఆ ఐడియాని పర్ఫెక్ట్ గా ట్రాక్ ఎక్కించే తెలివితేటలు కూడా ఉండాలి. లాస్ వచ్చినా నిలబడే ధైర్యం కూడా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా గైడ్ చేసి మంచి గురువు ఉండాలి. ఆ గురువే తెలుగు వన్ స్టార్టప్. ఏ బిజినెస్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ లేవి, లాస్ తెచ్చే బిజినెస్ లేవి, అసలు ఈ బిజినెస్ చేయొచ్చా లేదా, బిజినెస్ ఐడియా టు ఎగ్జిక్యూషన్, ప్రతి అడుగులో మిమ్మల్ని గైడ్ చేసే బిజినెస్ గురు మన తెలుగు వన్ స్టార్టప్. గ్రీన్విచ్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ కావేరి శెట్టి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. జెన్జీ ఆ టర్మినాలజీ మనం యూజ్ చేసుకుంటే మెయిన్గా బిజినెస్ మీదే ఫోకస్ చేస్తున్నాను. నేను ఆంటర్ప్రీనర్ అవ్వాలంటే ఒక ప్రొఫెషనల్గా మీరు నాకు ఇచ్చే సలహా, ఇప్పుడు యంగ్ మైండ్స్కి ఆబ్వియస్లీ వచ్చే డౌట్, ప్రొఫెషనల్స్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ ఏఐ. ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ, ఐపీఆర్ ఎక్స్పర్ట్ అండ్ స్టార్ట్అప్ మెంటర్ లక్ష్మీనారాయణ గారు తన సజెషన్స్ అండ్ టిప్స్ ఇవ్వబోతున్నారు. వీళ్ళు కూడా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో. సో ఈ రోజుల్లో మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, మీకు కావాల్సింది తెచ్చుకోవడం అనేది అంత డిఫికల్ట్ టాస్క్ కాదు. బిజినెస్ కాన్షియస్నెస్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. కాన్షియస్ కొంచెం పెరగడానికి కారణం ఏంటి అంటే డిజిటల్ రెవల్యూషన్స్. సో వాటి ఇచ్చేటువంటి కంటెక్స్ట్, టెక్స్ట్, దట్ ఈస్ ఓకే ఫైన్, బట్ దాన్ని వ్యాలిడేట్ ఎవరు చేయాలి? యూట్యూబ్ ఇప్పుడంటే విజృంభిస్తుంది, అన్ని రకాల మీడియా ఛానల్స్కి అదే సోర్స్. బట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది? దట్ ఈస్ ఎ డేటింగ్ సైట్. మరెందుకు లేట్? తెలుగు వన్ స్టార్టప్ రూమ్ ను ఫాలో అవ్వండి, గొప్ప ఎంటర్ప్రినర్ గా ఎదగండి.